హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అమ్మతో విత్ డాగ్స్. ముందుగా అందరికైతే ఎంగిలి పువ్వుల బతుకమ్మ శుభాకాంక్షలు. ఇప్పుడు మా ఇంట్లో అయితే బతుకమ్మ రెడీ చేస్తున్నాము, చూడండి. ఓకేనా? ఇప్పుడైతే మా అత్తమ్మ అందులో ఆనగాకేసి పసుపు కుంకుమ అయితే వేస్తుంది, చూడండి. ఇక మా అక్క వాళ్ళు అయితే మా అత్తమ్మకి హెల్ప్ చేస్తారు బతుకమ్మ చేయనీకైతే. పువ్వు అయితే ఏం లేదండి, మేమైతే టేక్ పువ్వు అయితే తెచ్చి ఇలా కలర్లు అయితే పెట్టినాం అనమాట. కలర్లు అది ఇట్లా బయట అయితే పెట్టినాము, చూడండి. ఒక 4 కలర్లు అయితే టేక్ పువ్వుకి అయితే పెట్టినాము, చూడండి. ఇప్పుడైతే మేమైతే బతుకమ్మ అయితే స్టార్ట్ చేసినాం ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఆనగాకేసి అందులో అయితే పసుపు కుంకుమ వేసి ఫస్ట్ అయితే టేక్ పువ్వుకి అయితే కలర్ అద్దని టేక్ పువ్వు అయితే పెడుతున్నాం అనమాట ఫస్ట్. తర్వాత మా అత్తమ్మ అయితే బావి దగ్గర అయితే అందులో నింపనీకైతే కొంచెం వేరే గడ్డాకైతే తెచ్చింది. అదైతే మా పెద్దకైతే కట్ చేసి మా అత్తమ్మకైతే ఇస్తుంది అనమాట. చూడండి, బతుకమ్మ సెలబ్రేషన్స్ ఎలా చేస్తున్నాం అనేది ఫుల్ వీడియో చూసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? నేనైతే తంగిడి పువ్వు అయితే తెంపుతున్నాను అనమాట. తంగిడి పువ్వు అయితే కొంచెమే ఉందంట. మా అత్తమ్మ అయితే ఎక్కడనో పాపం పొద్దున పోయి తెచ్చింది, బావి దగ్గర పోయి. మేమైతే ఎవరం పోలేదు. టేక్ పువ్వు అయితే మా అక్క వాళ్ళిద్దరు తెచ్చిందనమాట. నేనైతే ఏ పువ్వు తేలేదు, ఎందుకంటే నాకు చిన్న పాప ఉంది, అందుకని నేనైతే తేలేదు. మా అక్క వాళ్ళైతే తెచ్చిరనమాట. ఎప్పుడైనా మేమైతే అందరం కలిసి ఒక దగ్గరనే బతుకమ్మ అనేది చేస్తామన్నమాట. అందరూ అంటారు ఎవరు బతుకమ్మ వాళ్ళు చేసుకోవచ్చు కదా అని. మేమైతే ఇప్పటికైతే ఒక దగ్గరనే బతుకమ్మ అనేది సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటాము. ఇంటి మొత్తాన ఒకటే బతుకమ్మ అనేది చేస్తామన్నమాట. మా అత్తమ్మ పేరుస్తుంది, మేమైతే హెల్ప్ చేస్తామన్నమాట. ఇప్పుడైతే బ్లూ కలర్ అయితే పెడుతుంది టేక్ పువ్వుకి అయితే. చూడండి, కలర్ కాంబినేషన్ అయితే బాగా నచ్చింది నాకైతే. ఫస్ట్ అయితే వైట్ పెట్టినాము, తర్వాత బ్లూ అయితే పెడుతున్నాము అనమాట. చూడండి, మధ్యలో మధ్యలో అయితే మా అక్క వాళ్ళ పాప వచ్చి ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అనేది అయితే చూస్తుంది. ఇక్కడ కాదు, ఇక్కడే. మా పెద్దక్క అయితే లేచి అయితే కలర్ లాంటిన టేక్ పువ్వు అయితే మొత్తం బయట ఉండే కదండి, బయట ఉండేది అయితే మొత్తం తీసుకొచ్చి లోపలైతే పెట్టిందనమాట. ఇప్పుడు 3వ కలర్ అయితే రెడ్ కలర్ అద్దినం అనమాట. రెడ్ కలర్ పెడుతుంది మా అత్తమ్మ అయితే. చూడండి, మా అత్తమ్మ అయితే బతుకమ్మ అయితే చాలా మంచిగా పేరుస్తుంది. మాకైతే అంత రాదనమాట. మా పెద్దక్క చిన్నక్కకు వచ్చుగా, నాకైతే రాదు. నేనైతే ఇక నేర్చుకోవాలి, చాలా అంటే చాలా నేర్చుకోవాలి. బతుకమ్మ అయితే ఇప్పుడు వరకు అయితే నేనైతే పేరవలేదనమాట. మా ఇంటి దగ్గర ఉన్నప్పుడు మా అమ్మ పేర్చేది, ఇక్కడికి వచ్చినాక అయితే మా అత్తమ్మ అయితే పేరుస్తుంది అనమాట. కానీ ఎప్పటికైనా తప్పదు కదా, నేర్చుకోవాలి. నేనైతే మా పిల్లలు పెద్దగా ఎవరికైతే నేర్చుకుంటాను, అందుకని దగ్గర ఉండైతే ప్రతిదీ నేర్చుకుంటాను నేను. చూడండి, మా అత్తమ్మ అయితే మంచిగా అంటే మంచిగా పేరుస్తుంది. అసలు మాకన్నా అంత రాదు, మా అత్తమ్మ అయితే అంతలా పేరుస్తుంది బతుకమ్మ అయితే. చూడండి, మధ్యలో మధ్యలో మా అత్తమ్మ మా అక్క వాళ్ళైతే నవ్వుతురు అనమాట, జోకులు వేస్తురు. బతుకమ్మ వేరువరాదని నేను చెప్తున్నాను అనమాట, వాళ్ళైతే జోకులు వేసి నవ్వుతురు అనమాట. చూడండి, బతుకమ్మ అయితే మస్తు అంటే మస్తు చేస్తుంది. కానీ చాలా వరకు అయితే ఒక టేక్ పువ్వు అయితే మా అక్క వాళ్ళు తెచ్చారు. అన్ని పువ్వులు అయితే మా అత్తమ్మ అయితే బావి దగ్గర తెచ్చిందనమాట. బావి దగ్గర అయితే చెట్లు పెడుతుంది మా అత్తమ్మ. అందుకని బతుకమ్మకి దీపావళికి అవసరం వస్తాయి అని చెప్పేసి బంతి చెట్లు ఇలా కొన్ని కొన్ని చెట్లు అయితే పెడుతుంది. ఈసారి అయితే బంతి పూలు అయితే పూయలేదు, మేమైతే బయట కొనుక్కొచ్చినాము బంతి పూలు అయితే. దీపావళికి అయితే బంతి పూలు వస్తాయి, బతుకమ్మకి అయితే పువ్వులు అయితే రాలేదు. గ్రీన్ కలర్లో వచ్చేసి అయితే అడవి తులసి అంట. అడవి తులసి ఆకు అయితే మా అత్తమ్మ తెచ్చింది. స్మెల్ అయితే మస్తు వస్తుంది అసలు. అడవి తులసి కూడా పెడతారంట. ఇక్కడికి వచ్చినాక తెలిసింది నాకు, ఈ అడవి తులసి ఉంటుంది బతుకమ్మకు కూడా పెడతారని చెప్పి. కానీ గ్రీన్ కలర్ అయితే బాగుంది, మస్తు ఉంది అసలు ఆ కలర్ అయితే. చూడ, స్మెల్ కూడా మస్తు అంటే మస్తు వస్తుంది అసలు. మన వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్ని కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ ఉన్న వాళ్ళు లైక్ చేయకుండా మర్చిపోకండి. ఓకేనా?
ఇక దోస అవసరం లేదు కదా మరి పెట్టి కట్టాలి చూడండి ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బతుకమ్మ అయితే చేస్తున్నాం కదా ఇక 2 బతుకమ్మలు అయితే కంప్లీట్ అయిపోయినాయి. పెద్ద బతుకమ్మ చిన్న బతుకమ్మ అయితే రెడీ అయిపోయినాయి అనమాట. ఇక ఫైనల్గా అయితే 2 బతుకమ్మల దగ్గర మా అత్తమ్మని కూర్చోబెట్టి ఒక వీడియో అలాగే ఫోటో కూడా తీసినాం. బతుకమ్మలు అయితే రెడీ అయ్యారు ఫ్రెండ్స్. ఇక మా అక్క వాళ్ళు తెచ్చేసి దేవుని రూమ్లో అయితే పెట్టిరు. ఇక మేమైతే కొద్దిసేపు అయిన తర్వాత రెడీ అయ్యి బతుకమ్మ దగ్గరికి అయితే పోతాం అనమాట. ఫుల్ వీడియో చూడండి ఓకేనా. ఇక మేమైతే రెడీ అయిపోయినాం. ఇక బతుకమ్మని తీసుకొని అయితే పోతున్నాం ఫ్రెండ్స్. ఇక మా అక్క వాళ్ళు అయితే బతుకమ్మను పట్టుకోరు. ఇక బతుకమ్మ దగ్గరికి అయితే పోతున్నాము ఫ్రెండ్స్. మేమైతే ప్రతి ఇయర్ అయితే మాకు ఇట్లా పెట్టుకొని ఫస్ట్ 5 సుట్లు అయితే ఆడతాం అనమాట. మాతో పాటు మా పిల్లలు కూడా బతుకమ్మ అయితే ఆడారు. ఇప్పుడు ఇక మేమైతే బతుకమ్మని తీసుకొని అక్కడికైతే రోడ్ మీదకి అయితే తీసుకెళ్ళాలన్నమాట. కానీ ఈరోజు బ్యాడ్ లక్ ఏంటంటే బతుకమ్మలు పెట్టేలోపు ఫుల్ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇక నైట్ 7:30 నుంచి 11 వరకు అయితే వర్షం అయితే ఆగకుండా పడింది. ఇక మేమైతే కాసేపు ఇంటి ముందట ఆడుకొని మేమైతే ఇక ఒక 9-10 వరకు అయితే చెర్లు అయితే బతుకమ్మలు నిమజ్జనం అయితే చేసినాం అనమాట. ఈసారి అయితే చాలా అంటే చాలా అప్సెట్ అయినాము. ఎందుకంటే బతుకమ్మను అంత మంచిగా పేర్చుకొని 4 రోజుల నుంచి పువ్వు తెచ్చి ఆడకుండా అయిపోయినాం అనమాట. చూడండి ఫ్రెండ్స్ ఓకేనా. చాలా అంటే చాలా వర్షం పడింది. బతుకమ్మ అయితే ఆడలేకపోయినాం ఫ్రెండ్స్. అదైనా మా ఇంటి ముందర అయితే కాసేపు అయితే ఆడినాము. అదైనా తృప్తి ఉంది. కానీ ఈసారి అయితే వానదేవుడు అయితే మమ్మల్ని అయితే బతుకమ్మను అయితే ఆడనీయకుండా చేసిండే ఫ్రెండ్స్. ఇది ఒక్క గిల్టీ అయితే ఉంది ఈ ఇయర్ అయితే. ఇక చూడాలి సద్దుల బతుకమ్మ రోజు వర్షం పడుతుందో పడదో ఓకేనా ఫ్రెండ్స్. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా. ప్లీజ్ సపోర్ట్ మీ.